నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనాలు తెలియజేస్తూ ఈరోజు మనం ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. ప్రపంచం ఆయన్ని తలైవ అని పిలుస్తుంది. ఆయన ఒక్క చూపు కోసం లక్షలాది మంది గంటల తరబడి నిలబడతారు. ఈ వీడియోలో నేను ముఖ్యంగా 3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. పాండవ కోరి ఎక్కడ ఉంది, అక్కడికి ఎలా వెళ్ళాలి, రెండోది మహాభారతం నుంచి మహావతార్ బాబాజీ వరకు ఈ కొండ వెనుకున్న ఒక పూర్తి కథను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. మూడోది, రజనీకాంత్కి ఈ ప్రాంతంలో నిజంగా ఉన్న సంబంధం ఏమిటి, ఎందుకంటే ఇంటర్నెట్లో దీని గురించి సగం సమాచారం తిరుగుతోంది. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే అత్యంత ముఖ్యమైన విషయం నేను చివరిలో చెప్తాను. అది ఎవరో కూడా మీకు ఇంతవరకు చెప్పని విషయం. అసలు పాండవ కోలి ఉత్తరాఖండ్లోని అల్మోడా జిల్లాలో ద్వారాహాట్ దగ్గర దోనాగిరి పర్వత శ్రేణి మీద ఉంది. ట్రైన్లో వస్తుంటే దగ్గర రైల్వే స్టేషన్ కాట్ గోదాం, ఎయిర్పోర్ట్ అయితే పంత్నగర్. కాట్ గోదాం నుంచి రాణికేత్ వరకు దాదాపు 75 కిలోమీటర్లు ఉంటుంది. రాణికేత్ నుంచి పాండవ కోలి సుమారు 55 కిలోమీటర్లు ఉంటుంది. ద్వారాహట్ నుంచి మీరు కుక్కుచినా అనే గ్రామానికి వెళ్ళాలి. ఆ రోడ్డు అక్కడితో ఆగిపోతుంది. ఆ తర్వాత వాహనం వెళ్ళదు, దారి పర్వాలేదు. కానీ చివరి 10-12 కిలోమీటర్లు చాలా ఇరుకుగా ఉంటాయి. అనుభవం ఉన్న డ్రైవర్ మంచిది. కుక్కుచినాలో గెస్ట్ హౌస్లు, హోమ్ స్టేలు దొరుకుతాయి. అక్కడే మీరు ఒక రాత్రి ఉండి మరుసటి రోజు ఉదయం ట్రెక్ మొదలు పెడితే మంచిది. అక్కడ లోకల్ ప్రజలైతే 45 నిమిషాల్లో మన ఈ గుహకు చేరుకుంటారు. మనకైతే 2 నుంచి 3 గంటలు పడుతుంది. అయితే దోనాగిరి గురించి మనం తెలుసుకోవాలంటే ఇది సాధారణమైన కొండ కాదు. స్కంద పురాణంలోని మానసఖండంలో ఈ పర్వతం యొక్క ప్రస్తావన ఉంది. దీన్ని బ్రహ్మ పర్వతం అని కూడా పిలిచారు. కుమావు ప్రాంతంలోని శక్తి పీఠాలన్నింటిలో కూడా దోనాగిరి అత్యంత ప్రాచీనమైనటువంటి శక్తి పీఠాల్లో ఒకటిగా లెక్కిస్తారు. దీన్ని ఉగ్రపీఠం అని అంటారు. ఇక్కడ గర్గముని ఆశ్రమం ఉండేదని ఒక నమ్మకం. గగాస్ నదికి ఆయన పేరే వచ్చిందంటారు. సుఖదేవముని ఆశ్రమం కూడా ఇక్కడ ఉండేది. ఆ ప్రదేశాన్ని ఇప్పుడు సుఖదేవి అని అంటారు. ఇక పాండవుల గురువు ద్రోణాచార్యుడు కూడా ఈ పర్వతం మీదే తపస్సు చేశారని అంటారు. అందుకే ఈ పర్వతానికి దోణగిరి అని పేరు వచ్చింది. ఈ ప్రాంతం శతాబ్దాలుగా ఒక సాధకులకు నిలయం. పాండవ కోలి కూడా అదే పరంపరలో ఒక భాగం. సరే, ఇంకా ఈ కుక్కుచినా ప్రాంతం నుండి పాండవ కోలి వరకు దాదాపు 5 నుంచి 6 కిలోమీటర్ల ట్రెక్. లోకల్ వాళ్ళు 45 నిమిషాల్లో చేసేస్తారు. మనలాంటి వాళ్ళకి 1 నుంచి 2 గంటలు పడుతుంది. దిగేటప్పుడు ఇంకా ఎక్కువ సమయం పడుతుంది, ఎందుకంటే వాళ్ళు మోకాళ్ళ మీద భారం వేస్తుంది. దారి బాగానే ఉంది, కొన్ని చోట్ల మెట్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది టెక్నికల్ ట్రెక్ కాదు, కానీ ఎక్కువ నిరంతరం ఉంటుంది. మధ్యలో ఊపిరి తీసుకునేటువంటి చోటు తక్కువ. దారిలో ఒక బోర్డు కనిపిస్తుంది, జాగ్రత్తగా చదవండి. ఆశ్రమంలో పొగాకు, మద్యం లాంటివి పూర్తిగా నిషేధం అని దానిపై రాసి ఉంటుంది. ఇది పిక్నిక్ స్పాట్ కాదని గుర్తుంచుకోండి. ఇది ఒక సాధనా స్థలం. ఇక్కడ నియమాలు మనం ఖచ్చితంగా పాటించాలి. తర్వాత అకస్మాత్తుగా అడవి అయిపోతుంది. మీరు చూస్తున్న ఈ విశాలమైన మైదానం స్థానికులు భీమ్ గుద్రి అని పిలుస్తారు. కథ ఏమిటంటే, ధ్యానం తర్వాత భీముడు తన గుద్రి అంటే తన దుప్పటిని ఈ కొండ శిఖరం మీదే ఆరబెట్టేవాడట. అప్పటి నుంచి ఈ మైదానానికి ఆ పేరు వచ్చింది. నవంబర్, డిసెంబర్ ప్రాంతంలో ఇక్కడ ఒక జాతర కూడా జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే, పాండవులు వాడిన గడ్డి వజ్రదంతి అనే ఔషధ మొక్క రూపంలో ఇక్కడ పెరుగుతోందని చెప్తారు. ఈ ప్రాంతం అరుదైనటువంటి ఔషధ మొక్కలకు, రంగురంగుల అడవి పూలకు ప్రసిద్ధి. ఈ ఆలయం ఇక్కడ శివుడి విగ్రహంతో పాటు పంచపాండవుల విగ్రహాలు కూడా కనిపిస్తాయి. నమ్మకం ప్రకారం మహాభారతంలో పాండవుల 14 ఏళ్ల వనవాసం ముగిసి 1 సంవత్సరం అజ్ఞాతవాసం మొదలైనప్పుడు ద్రౌపదితో కలిసి వాళ్ళు కొంతకాలం ఇక్కడే గడిపారు. పేరు కూడా ఎక్కడి నుంచే వచ్చింది. పాండు అంటే పాండు కుమారులు అంటే కోలి అంటే కుమావు భాషలో ఆశ్రయం లేదా గుహ. పాండవ కోలి అంటే పాండవులు యొక్క ఆశ్రయ స్థలం. ఈ ఎత్తులో ఈ నిశ్శబ్దం నిలబడినప్పుడు ఈ కథ కేవలం కథలా అనిపించదు.
పాండవ కోలిలో ఒక ఆశ్రమం కూడా ఉంది. చాలా దశాబ్దాల పాటు ఇది బాబా బల్వంతగిరి అనేటువంటి సాధువు ఆశ్రమంగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ ఉండడానికి ఏర్పాటు ఉంది. చాలా సాదాసీదగా కానీ చాలా శుభ్రంగా భోజనం కూడా ఆశ్రమంలో దొరుకుతుంది. సాత్విక ఆహారం నిజంగా చెప్పాలంటే 9,000 అడుగులో ఎత్తులో కట్టెల పొయ్యి మీద వండిన భోజనం, ఆ రుచి ఏ రెస్టారెంట్లో కూడా మీకు దొరకదని నమ్మకంగా చెప్తున్నాను. ఉండాలనుకుంటే ముందు కనుక్కుని వెళ్ళండి. ఇంకో విషయం, ఇక్కడ రాత్రిపూట ఉష్ణోగ్రత బాగా పడిపోతుంది. చలికాలంలో కూడా మంచు కురుస్తుంది. ఈ రోజు ఈ ప్రదేశం ఒక ధ్యాన యోగ కేంద్రంగా పేరు తెచ్చుకుంటుంది. కేవలం ధ్యానం కోసమే విదేశాల నుండి కూడా భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇదే దొనాగిరి పర్వతం మీద కుకుచిన గ్రామం దగ్గర మహావతార్ బాబాజీ గుహ కూడా ఉంది. 1861లో మహావతార్ బాబాజీ లాహిరి మహాశయకు క్రియాయోగ దీక్షింది ఇక్కడే నమ్ముతారు. ఈ సంఘటన ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి ద్వారా ప్రపంచమంతటికీ తెలిసింది. రజనీకాంత్కి గుహతో చాలా పాత అనుబంధం కలిగి ఉంది. కథ ఏమిటంటే, ఒకసారి కొంతమంది అభిమానులు ఆయనకు బాబాజీ ఫోటో ఇచ్చారట. ఆ తర్వాత ఆయనలో ఈ బాబాజీ ఎవరు అనేటువంటి ఆసక్తి మొదలైంది. బాబా గురించి ఆయన తెలుసుకున్నారు. 2002లో మొదటిసారి ద్వారాహాట్లోని యోగద ఆశ్రమానికి వచ్చారు. అప్పటి నుంచి ఆయన పదే ఇక్కడికి వస్తూనే ఉన్నారు. 2023లో జైలర్ విజయం తర్వాత 2024లో కేదార్నాథ్ బద్రీనాథ్ దర్శనం తర్వాత కూడా సినిమాల్లో తనకు దక్కిన అపారమైన విజయం బాబాజీ ఆశీర్వాదం వల్లే ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది రజనీకాంత్కి ఇష్టమైన ప్రదేశం. మాట్లాడేది ఈ దొనాగిరి గురించి, కొండాయి గుహ, ఈ ఆశ్రమం. ఎప్పుడు వెళ్ళాలి? జనవరి ఫిబ్రవరిలో మంచు కురుస్తుంది, కానీ ట్రెక్ కష్టమవుతుంది. మే నుంచి ఆగస్టు వరకు మైదానం అంతా పూలతో నిండిపోతుంది. సెప్టెంబర్ నుంచి డిసెంబరు ఇది నా ఉద్దేశంలో చాలా బెస్ట్ అయినటువంటి నెలలు. వాతావరణం స్వచ్ఛంగా ఉంటుంది, పచ్చదనం ఉంటుంది. హిమాలయ శిఖరాలు ఇక్కడి నుంచి స్పష్టంగా కనిపిస్తాయి. అయితే మనతో పాటు మంచి గ్రిప్ ఉన్న షూస్, అన్నిటికన్నా ముఖ్యం నీళ్ల బాటిల్. వేసవి అయినా సరే మీకు కప్పుకోవడానికి ఉన్ని దుస్తులు, పవర్ బ్యాంక్, పైన మొబైల్ నెట్వర్క్ దాదాపు ఉండదు. అన్నిటికన్నా ముఖ్యం ఉదయాన్నే ట్రెక్ మొదలు పెట్టండి. కొండల్లో 5 గంటలకే చీకటి పడిపోతుంది. దానిలో అడవి జంతువులు ఉన్నాయి. చీకట్లో దిగడం ప్రమాదం. ఇది నేను పుస్తకంలో చదివి చెప్పడం లేదు, అనుభవంతోనే చెప్తాను. ఇంకోటి, కుక్కుచిన నుంచి ఒక లోకల్ గైడ్ను తప్పనిసరిగా తీసుకోండి. 200-300 రూపాయలు అవుతుంది, కానీ దారి చాలా చీలిపోతుంది. పైగా ఆ గైడ్ మీకు ఏ వెబ్సైట్లోనూ దొరకని కథలు చెప్తాడు. ఇది పాండవ కోలి మహాభారత కథ. హిమాలయ నిశ్శబ్దం, ఒక సూపర్ స్టార్ నిశ్శబ్దంగా చేసే యాత్ర, అన్నీ ఒకే కొండ మీద. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎంతమంది ఈసారి పాండవ కోలికి వెళ్ళాలనుకుంటున్నారు? నేను ప్రతి కామెంట్ చదువుతాను, కానీ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఉత్తరాఖండ్లోని ఇలాంటి తెలియని ప్రదేశాలకు మిమ్మల్ని తీసుకువెళ్తూనే ఉంటాను. మళ్ళీ వచ్చే వీడియో కలుగుతాను. ధన్యవాదాలు. జై శ్రీరామ్.